మీరు ఆవేశపడడం వల్ల మీ జీవితం నాశనం అయిపోతుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మీ లైఫ్ బాగుంటుంది, మీ జీవితం బాగుంటుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సొంత ఇంట్లో అన్నదమ్ముల గొడవ, భూముల గొడవ వలన క్షణికావేశంలో ఆ భూమి విషయమై నాకు ఇంత తక్కువ వచ్చింది, నాకు అంత తక్కువ వచ్చింది అని వీళ్ళు కొట్లాడడం వలన ఆ కొట్లాటలలో అన్ఫార్చునేట్లీ కట్టెతోటో రాడ్తోటో మనం అన్నను తమ్ముడో తమ్ముడిని అన్ననో కొట్టిండనుకో, అది బలంగా గట్టిగా తగి చనిపోతాడు. ఆయన చచ్చిపోయిండు, నీకేమైనా నచ్చిందా? ఆయన చచ్చిపోయినందుకు వాళ్ళ కుటుంబం ఎంత నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు జైలు పాలవుతావు, నువ్వేం అట్టిగా అట్టి ఏం తిరగవు, నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు జైలు పాలవుతావు. జైలు పాలైతే నీ కుటుంబం రోడ్డు మీద పడుడే. వాళ్ళది కుటుంబము నాశనమే, నీ కుటుంబము నాశనమే. ఏమటికన్నా నచ్చిందా? ఏంది ఇది భూముల గొడవలని, పైసల గొడవలని, ఇదేంది ఇది? ఏదైనా ఉంటే అటో ఇటో ఏదో ఒకటి చెడి చేసుకొని కాంప్రమైజ్ అయ్యి పోనీ అని వదిలిపెట్టుకుంటా ఇట్లా ఈ విధంగా బతకాలి. అరే నాది 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 అని కొట్లాడుతున్నారు. అరే నీది ఏదిరా? నీది ఏది అసలు? నీది ఎక్కడున్నదిరా? నీ జీవితమే నీది కాదు, నీ జీవితానికే గ్యారెంటీ లేదు, నువ్వు బతుకుతావని గ్యారెంటీ లేదు. అది ఎక్కడిదిరా? ఇక ఆ ఆస్తి ఇక అవన్నీ ఎక్కడిరా? అవన్నీ ఆడనే ఉంటాయి రా బాబు, మొత్తం ఆడనే ఉంటాయి. అవి ఏం మారాయిరా. మారేది ఒక మనిషేరా. ఈ మనిషి మారుతాడు. ఈ మనిషి మారడం వలన ఈ కోపాలు తాపాలు గొడవలు వీటిగా రా నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చేది. ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. ప్రశాంతంగా ఏ విధంగా బ్రతకాలో నేర్చుకోండి. ఈ గొడవలలో పోయి అంతా చేసుకోవద్దు, లైఫ్ నాశనం చేసుకోవద్దు. అందరూ కూడా ఆవేశపడకుండా సంతోషంగా హ్యాపీగా ఉండండి. క్షణికావేశంలో తప్పులు చేయొద్దు.